లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మన సమాజంలో ఇప్పటికీ అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతుంది. మగ పిల్లవాడు జన్మిస్తే ఎగిరి గంతేసే తల్లిదండ్రులు అమ్మాయి జన్మిస్తే కాస్త బాధగానే ఉంటున్నారు. ఇప్పటికీ అమ్మాయిలని భారంగానే భావిస్తున్నారు. ఓ యువకుడు మాత్రం అమ్మాయి జన్మిస్తే ఎగిరి గంతేశాడు. అంతేకాకుండా ఊరంతా వేడుకలు నిర్వహించాడు. ఆ ఊరిలోని ప్రతి ఇంటికి గిఫ్ట్లు పంపిణీ చేశాడు. అది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన వగలపు అజయ్ దంపతులకు ఇటీవల అమ్మాయి జన్మించింది. పుట్టింది ఆడపిల్ల కాదు, మా ఇంటి మహాలక్ష్మి అంటూ ఆ కుటుంబం ఎంతో ఆనందంతో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలను తమ ఇంటికే పరిమితం చేయలేదు. గ్రామస్తులందరితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కేవలం స్వీట్లు పంపిణీ చేసి ఊరుకోలేదు. గ్రామంలో ఉన్న 1500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు అజయ్ దంపతులు. గ్రామంలో ఏ మహిళని వదిలిపెట్టకుండా ప్రతి మహిళ దగ్గరికి వెళ్లి అందించారు. అమ్మాయిల పట్ల ఉన్న ప్రేమను ఈ విధంగా చాటారు. అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా ఆ చిన్నారిని దీవించారు. అంతటితో ఆగలేదు అజయ్ దంపతులు. కేవలం మహిళలకే కాకుండా ఆ గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లకి 14,000 రూపాయల విలువ గల సెల్ ఫోన్లు బహుమానంగా అందించారు. ఆడపిల్లల పట్ల వివక్ష ఉండకూడదని, ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పట్ల గౌరవంగా ఉండేందుకే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అజయ్ చెబుతున్నాడు. గ్రామస్తులు అందరూ కూడా అజయ్ ని అభినందిస్తున్నారు. మారుమూల ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంతో కొత్త చర్చకి దారితీసింది. ఇటీవల కాలంలో మనుషులు ఆధునిక టెక్నాలజీ వాడుకుని స్కానింగ్లు చేసి అమ్మాయి అని తేలితే భ్రూణ హత్యలు చేయడం అత్యంత దారుణమైన విషయం. అజయ్ చేసిన ఈ పని ప్రజలని చైతన్యపరిచేందుకు, అమ్మాయిల పట్ల వివక్ష లేకుండా ఉండేందుకు దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.